చిని ఎవరు అంజతో ఉందని పోతానే చిని ఎవరు అంజతో ఉందని పోతానే. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒక ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. ఆ ఇద్దరు ఎవరో కాదు, నేను అప్లోడ్ చేసిన వీడియోకి 2 వ్యూస్ వచ్చినాయి. వాళ్ళిద్దరికి అయితే థ్యాంక్స్. కనీసం వాళ్ళని చూస్తారు. మీకు వినాయకుడి కాడ ప్రసాదం పులిహోర ఎక్కువ దొరకాలని మొక్కుంటాను. ఇక మన బిగ్ బాస్ విషయానికి అయితే మాత్రం వట్టిగా కూర్చున్న నాగనని పిలిచి మరీ విలన్ చేసిరు అందరి ముంగట. ఇక మన ప్రియా డాలియా మాత్రం తెలివి యూజ్ చేసి లీడర్షిప్ అయితే కొట్టేసిర్రు. ఇక మన ప్రసరణకి అయితే ఎవరు బాక్సులు తీసుకోవాలి, ఎవరికి ఇయ్యలే, ఆయన దానికి వచ్చింది లీడర్షిప్ తీసుకున్నాడు. ఇక గేమ్ విషయానికి అయితే మాత్రం ఆ గేమ్ అయితే నాకేం అర్థం కాలే. ఆ ఊడ్చుడేందో కడుగుడేందో తోముడేందో మడత పెట్టుడాడ. ఇంట్లో పని చేసుకున్నట్టుంది. అది గేమ్ అంటారా? ఇంతవరకు బిగ్ బాస్ లో అసలు గేమ్ పెట్టిరా? చిని ఎవరు అంజతో ఉందని పోతానే. మన తీసుకో కట్ చేసిన రెడీ యాక్షన్. కట్ చేసిన రెడీ యాక్షన్. దొంగ నా కొడుకులండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉన్నది దొంగ మోసం. ఏ గేమ్ అయితే నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలే. అంతేగాని సోద అనిపించదు. వేరే గేమ్ పెట్టుండే కొంచెం ఇంట్రెస్ట్ ఉండే, కానీ అది ఎందుకు చూసినరా అనిపించింది నాకైతే. నాకేం నచ్చలే ఆ గేమ్ అయితే, ఏం నచ్చలే. ఇంకా మళ్ళీ దానిలో సంచాలకులట వీళ్ళట అలాట ఏం నాకు మొత్తం ఏం అర్థం కాలే. ఉందా? అరే ఉంది కదా. ఏంటిది? ఏముంది? ఏముందా? నిన్న శ్రీము గోరక్షణ చూడలే నువ్వు? అగ్ని పరీక్ష ఆ ప్లేట్లకి ఇట దూరుతాంది, ఇట దూరుతాంది. ఉంది కదా. అడే కాదు, రోజు ఇంట్లో పల్లె అన్నం తినేటప్పుడు గిట్ల చూసుకుంటా తింటదా? మంచిగా ఉంటే అయిపోద్ది కదా. దాన్ని పట్టుకొని గెలుపుతా అంది ఏంది నాకు అది మొత్తం ఓరాసే అనిపించింది అదైతే నాకు కూడా. ఇక మన జడ్జెస్ విషయానికి వస్తే మాత్రం అది కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టుంది. ఎందుకంటే నేను ఎపిసోడ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ గా లేదు, దాని ఫన్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు అని చెప్పి ఇట్లా అయితే టీఆర్పీ రేట్ తగ్గుతుంది అని చెప్పి వాళ్ళకి కావాలని లొల్లి పెట్టుకున్నట్టున్నది. ఎల్లో కార్డులు 4 చూపించి ఒకళ్ళేమో ఇస్తాడు, ఒకళ్ళేమో అద్దన్నాడు. నాకైతే ఏం మాట్లాడడానికి కూడా ఏం లేదు. వాళ్ళకి అంతగానో గొడవ పెట్టుకోవడానికి అయితే టాపిక్ అయితే ఏం లేదు. ఉంటే కావాలని గొడవ పెట్టుకున్నట్టున్నది. నేను కూడా ఏం మాట్లాడలేదు దాని గురించిగా. ఫస్ట్ హాఫ్ మొత్తం నాగన్న సాంగ్ వేసిరు. నాగబా ఒక ఆట వేసిందా. సెకండ్ హాఫ్ మొత్తం వీళ్ళు ఓవర్ యాక్షన్ కే అయిపోయింది. ఈ మాట్లాడడానికి కూడా ఏం లేదు. సరే ఉండు, బాయ్. మీకు ఏమైనా ఉంటే కామెడీ కింద.